హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం న్యాచురల్ ఐస్ క్రీమ్స్లోని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తయారు చేయడం ఎలాగో చూద్దాము. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తయారు చేయాలి అన్నప్పుడు డ్రై నట్స్ చెక్కి ఒకటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రలిన్ అంటారు. సో ఈ ప్రలిన్కి మనకి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాము. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బాదాము, 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ కాజు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మనకి బటర్ కావాల్సి ఉంటుంది. సో వీటిని మనం ఒక చక్కీలా తయారు చేస్తామన్నమాట. ఈ నట్స్ అన్నవి మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్కి కావలసిన పదార్థాలు మిల్క్. సో ఇది నేను అమూల్ గోల్డ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి పాలన్నవి చిక్కగా ఉండాలి. 1/4 కప్ మిల్క్ పౌడరు, 1/4 కప్ షుగర్ తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకున్నాను, ఒక పించ్ ఆఫ్ సాల్ట్. ఈ లిక్విడ్ గ్లూకోజ్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది కంపల్సరీగా మనకి న్యాచురల్ ఐస్ క్రీమ్స్లో ఉండాలి, ఎందుకంటే ఇది మనకి ఐస్ క్రీమ్ని క్రిస్టలైజ్ కాకుండా చేస్తుంది. అలాగే 1/4 కప్ మిల్క్ మెయిడ్, విప్పింగ్ క్రీమ్. ఇది మనకి 1/4 కప్ ఉండాలి. సో ఇది ఎప్పుడు చిల్డ్గా ఉండాలి, అందుకని జస్ట్ మీకు చూపించడానికి నేను ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను. ఇది మనకి లాస్ట్లో కావాలి కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. జస్ట్ మనం మిక్స్ చేయడానికి ముందు మాత్రమే మనం దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీయాలి. ఫ్రీజర్ కాదు, ఫ్రిడ్జ్లోంచి ఉంచుకోవాలి. అప్పుడే ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో మనకి లిక్విడ్ ఫామ్లో కావాలి కాబట్టి ఇది మనం ఫ్రిడ్జ్లో ఉంచేద్దాము. సో ఇవి మనకి ఒక బేస్ తయారు చేయడానికి కావాల్సింది. అలాగే మనకి బటర్ స్కాచ్ ఎసెన్స్ ఒకటి కావాలి. సో ఇప్పుడు మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మనం ప్రిలిన్ తయారు చేయడం చూద్దాము. దీనికి మనం స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది పెట్టుకోవాలి. ఈ బాదాము, ఇంకా ఈ పిస్తా, ఈ జీడిపప్పు ఉన్నాయి కదా, ఇవన్నింటినీ కొద్దిగా డ్రై రోస్ట్ చేద్దాము. కొంచెం సో ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి ఒక క్రంచీనెస్ అన్నది మనకి వస్తుంది. మనవి డ్రై రోస్ట్ అయిపోయాయి, వీటిని పక్కకు తీసేద్దాము. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లోని మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేద్దాము. ఇది ఇమీడియట్గా మనం మిక్స్ చేయకూడదు, ఇది క్యారమలైజ్ చేయాల్సి ఉంటుంది మనకి. సో దీన్ని కొద్దిగా ఇది కరిగే వరకు మనం దీన్ని ఇట్లాగే ఉంచాలి. సో ఇది కొద్దిగా ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొద్దిగా కరగడం స్టార్ట్ అయ్యి క్యారమలైజ్ అవుతున్న టైంలోని మనం అప్పుడు దీన్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ షుగర్ కలిసిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం స్టవ్ సిమ్ చేసేసి ఇందులో మన డ్రై నట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేద్దాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బటర్ కూడా దీంట్లో వేసేద్దాము. జస్ట్ వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి, దీన్ని ఎక్కువ పాకం వచ్చేటట్టు చేయాల్సిన అవసరం లేదు. నట్స్ అన్నింటికి బాగా ఇది పట్టేసింది. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా ఘీ అప్లై చేసి ఇదంతా కూడా ఈ మిక్సర్ని దీని మీద వేసేద్దాము. జస్ట్ స్పూన్ తోటి కొద్దిగా ఇలాగా సెట్ చేసి ఉంచేయాలి. సో మనకి ఇది చల్లగా అయిపోయేటప్పటికి ఒక చిక్కీలాగా తయారవుతుంది. సో ఇది పక్కన పెట్టేద్దాము. బేస్ తయారు చేయడం కోసం ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం ముందుగా మిల్క్, అలాగే షుగర్, మిల్క్ పౌడర్,
కార్న్ స్టార్చ్, 1 pinch ఆఫ్ సాల్ట్, బెలూన్ విస్క్ తీసుకుని దీంతో ఒకసారి బాగా కలిపేయాలి. ఇవన్నీ కూడా మనం స్టవ్ వెలిగించకముందే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసాము. ఇప్పుడు దీంట్లో మనం ఈ లిక్విడ్ గ్లూకోజ్ అన్నది వేయాల్సి ఉంటుంది. ఈ లిక్విడ్ గ్లూకోజ్ బాగా థిక్గా ఉంటుంది. సో దీన్ని మనము తీయాలి అంటే స్పాచులాకి కొద్దిగా వాటర్లో డిప్ చేసి అప్పుడు దీన్ని తీయాల్సి ఉంటుంది. లేదు మీరు హ్యాండ్తో తీయాలి అనుకున్నా కూడా జస్ట్ హ్యాండ్స్ తడి చేసుకుని అప్పుడు దీన్ని తీయాల్సి ఉంటుంది. లేకపోతే ఇది స్టిక్కీగా ఉండి చేతికి అంటుకుపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అయితే ఇది మనం స్టవ్ మీద పెట్టగానే ఇది కరిగిపోతుంది. సో దీన్ని కూడా ఇందులో వేసేద్దాము. దీన్ని జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇది పెట్టేద్దాము. సో మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు కూడా దీన్ని మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో గ్రాడ్యువల్గా ఏంటవుతుందంటే మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ లిక్విడ్ గ్లూకోజ్ ఉంది కూడా కదా, ఇది కూడా కరిగిపోతుంది. అలాగే ఈ షుగరు ఇవన్నీ కూడా మనకి మెల్ట్ అయిపోతాయి. మన మిల్క్ అంతా కూడా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. కంటిన్యూస్గా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. పొంగుతున్న స్టేజ్కి వచ్చింది కదా, ఇప్పుడు కంప్లీట్గా సిమ్ చేసేసి స్టవ్ని జస్ట్ ఒక 10 seconds దీన్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇంకా ఈ స్టేజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీంట్లో మిల్క్ మేడ్ అన్నది మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చల్లారిన వరకు వెయిట్ చేద్దాము. ఈ మిక్స్చర్ చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఈ మిల్క్ మేడ్ ఉంది కదా, ఇది వేసేద్దాము. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. సో ఇది ఇలా ఉంచుదాము. చిక్కీ ఉంది కదా, ఇది కూడా చల్లగా అయిపోయింది. వీటిని మనం కొద్దిగా క్రష్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఈ పీసెస్ అన్నీ వేసేసి జస్ట్ కొద్దిగా క్రష్ చేసినట్టుగా చేద్దాము. ఇది కూడా మంది రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన ఉంచుదాము. ఈ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 1 cup. ఇంకా 1/4 cup. బీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా దీన్ని స్లోలో ఫస్ట్లో మనం ఒక 1లో పెట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా ఇది సాఫ్ట్ పిక్ రావాలి. సాఫ్ట్ పిక్ అంటే కనుక జస్ట్ ఇలా తీసినప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా లిక్విడీగా కిందకి జారుతున్నదో, ఇలా కాకుండా పిక్ అన్నది కొంచెం థిక్గా ఉండేటట్టుగా రావాలి. సో అప్పటిదాకా మనం దీన్ని బీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం బాగా చిల్డ్గా ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి. అలాగే ఇది మనం 1లో పెట్టి మాత్రమే బీట్ చేయాలి. ఈ సాఫ్ట్ పిక్ వచ్చేసింది. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అంతా చల్లారిపోయింది కదా. సో ఇదంతా ఇందులో వేసేద్దాము. సో ఇందులో మనం ఇప్పుడు
హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేద్దాము. ఇప్పుడు జస్ట్ స్పాచులా తోటి ఒకసారి ఇదంతా మిక్స్ చేసేద్దాము. ఇది బాగా మిక్స్ అవ్వడానికి జస్ట్ ఒకసారి మనం విస్కర్ తోటి కలిపేద్దాము. సో మన ఐస్ క్రీమ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో జస్ట్ మనం ఈ క్యారమలైజ్ చేసిన ఈ నట్స్ అవి ఉన్నాయి కదా, ఒకసారి కొద్దిగా వేసేద్దాము. మనకి ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే ఇందులోని ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేనైతే ఫుడ్ కలర్ని ఎక్కువగా యూస్ చేయను, అందుకని వేయటం లేదు. దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని ఈ మిక్స్చర్ అంతా వేసేద్దాము. పైనుంచి కొద్దిగా నట్స్ వేద్దాము. ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లోని మనం దీన్ని ఒక 8 అవర్స్ వరకు మనం ఉంచాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ సెట్ అవుతుంది. సో మనం డీప్ ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇది సెట్ అవ్వడానికి మనకు ఒక 8 అవర్స్ టైం పడుతుంది. ఆఫ్టర్ 8 అవర్స్ మనం అది ఎలాగ తయారైంది మన ఐస్ క్రీమ్ అన్నది చూద్దాము. సో ఫైనల్గా మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాము. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.